నేను ఒక్కటే డిమాండ్ చేసేది రేవంత్ రెడ్డిని ఈ విషయంలో, నీకు సత్తా ఉంటే, నీ ప్రభుత్వానికి దమ్ముంటే, ఏవైతే నువ్వు ఆరోపణలు లీకుల రూపంలో ఇస్తున్నావో లీకు వీరుడుగా నిరూపించు, కోర్టు ముందు పెట్టు, రుజువు చేసి శిక్షించు. ఎవరైతే పోలీసులు అదుపులో ఉన్నారో అరెస్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లు, వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ అంటే ఏంటి? సాక్ష్యాలు ఏవైతే వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ కన్ఫెస్ చేశారు, ఏదైతే నేను అదే అంట, కన్ఫెస్ మీ ముందు చేశారా? అసలు కన్ఫెస్ చేసిన వాడు ఏదైనా బయటకు చెప్పాడా? నేనేమన్నా అంటే ఎవరి పాటికి వాళ్ళు, ఇదిగో పుల్లంటే అదిగో తోక, దున్నపోతు తినిందిరా అంటే ఒక దుడ్డని కట్టే. నేను అనేది ఒకటే, తప్పు చేస్తే శిక్షించు. ఎవడాపుతున్నాడు నిన్ను? ప్రభుత్వం నీది, శిక్షించు, ఎవరొద్దన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? రోజొక్క లీక్ ఇచ్చి, రోజుకొక్క లీక్ ఇచ్చి, ఇది జరిగింది, అది జరిగింది, అది పోయింది, ఇది పోయింది. ఏం చేయాలనుకుంటున్నారు? ఏం ఆధారం? నిప్పు లేకుండా పొగరాదు అని అంటారు. ఈ ప్రపంచంలో ఆధారం లేకుండా ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడతారా? మీరు వాళ్ళని ముఖ్యమంత్రిగా చూస్తున్నారు ఆయన్ని? నేనైతే చూడట్లేదు. ప్రజలైతే ఓట్లు వేశారు, అందుకే రాజ్యాంగబద్ధంగా ఆయన ప్రమాణం చేశారు కాబట్టి ముఖ్యమంత్రి నేను కన్సిడర్ చేస్తాను. రాజ్యాంగబద్ధంగా 100 రోజులు ఇవన్నీ చేస్తా అని చెప్పాడు ముఖ్యమంత్రి, ఒక్కటి నిలుపుకోలేదు. మరి ఆయన ఏమనాలి నేను ఈ రోజు? ఇప్పుడు అవన్నీ నిలుపుకోకపోగా సొల్లు మాటలు, తెల్లారులేస్తే మెడలో పేగులేసుకుంటా, చెడ్డీలు ఊడదీస్తా, ఇవా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు? ఇంత థర్డ్ రేట్ మాటలు.